దేవుని వాక్యం తీసుకుందాం. మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఇక్కడ 2 అద్భుత కార్యాలు యేసయ్య చేస్తున్నాడు అనమాట. బైబిల్ మీరు తర్వాత చదువుకోండి, నేను చెప్పేస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక కొండ మీదకి వెళ్తున్నాడు. ఒక పర్వతం అనమాట, అది చాలా ఎత్తైన పర్వతం. దాన్ని తాబోరు కొండ అంటారు. ఏమంటారు? తాబోరు కొండ, తాబోరు పర్వతం. మేము ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు, ఇజ్రాయెల్ దేశంకి ఆ పర్వతం మీదకి వెళ్ళాను. నేను చెల్లి. ఆ పర్వతం చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ యేసు ప్రభు తన శిష్యులు ముగ్గురు తీసుకెళ్తాడు. ఆయన శిష్యులు ఎంతమంది? ఎస్ఐ శిష్యులు మొత్తం 12 మంది. 12 మంది శిష్యుల్లో 9 మందిని కింద పర్వతం కిందనే పెడతాడు, ముగ్గురిని మాత్రం పైకి తీసుకెళ్తాడు అనమాట. సో ఎందుకు ఈ ముగ్గురిని మాత్రమే పైకి తీసుకెళ్ళాడు అంటే, దేవుని అద్భుతాలు చూడాలంటే ఏం కావాలి మనకి? నేను ఫస్ట్ నుంచి కూడా మీకు చెప్తున్నాను, ఏం కావాలమ్మా మనకి? దేవుడు ఎవరి జీవితంలో అద్భుతాలు చేస్తాడు? విశ్వాసం ఉన్న వాళ్ళకి. సో విశ్వాసం ఉండాలి. సో విశ్వాసం ఉండాలి మనకి. విశ్వాసం లేకపోతే ఏమీ జరగదు. హల్లెలూయా. సో పేతురుకి విశ్వాసం ఉంది, యాకోబుకి విశ్వాసం ఉంది, యోహానికి విశ్వాసం ఉంది, ముగ్గురికి విశ్వాసం ఉంది. కాబట్టి ఆ ముగ్గురిని పైకి ఆ పర్వతం మీద తీసుకెళ్లారు. సో వాళ్ళు యేసయ్య ప్రార్థన చేస్తూ ఉండగా సడన్గా ఆయన రూపము మారిపోయిందనమాట. ఎలా అంటే మొత్తం తెల్లగా, ఆయన మహిమలో, దేవుని పరలోకంలో ఎలా దేవుడు ఉంటాడో అట్లాగా అక్కడ ప్రత్యక్షమవుతారు. ఆయన వస్త్రాలన్నీ తెల్లగా అయిపోతాయి. వాళ్ళు భయపడిపోతారనమాట. అప్పుడు యేసయ్యతో మాట్లాడడానికి ఇద్దరు అంతకుముందు ఉండి చనిపోయిన వాళ్ళు ఇద్దరు. ఎవరు? మోషే, ఏలియా మరణం చూడకుండానే పరలోకానికి వెళ్ళిపోతాడు. అగ్ని రథాల మీద దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు. మోషే అనే అతను కూడా మరి నిజంగా చనిపోయాడా, ఈ భూమి మీద పాతి పెట్టబడ్డాడా అనేది మనకి తెలియదు. పిబ్గా అనే ఒక కొండ ఉంటుంది అనమాట. ఆ కొండ మీద ఆయన చనిపోతాడని ఉంటుంది. బట్ ఆయన బాడీ ఎక్కడ దొరకలేదన్నమాట. సో కొంతమంది విశ్వాసం ఏంటంటే ఆయన కూడా శరీరంతో పరలోకానికి వెళ్ళిపోయాడని. సో అది మనకి కరెక్ట్గా తెలియదు. బట్ ఈ ఇద్దరు గొప్ప సేవకులు వీళ్ళు. ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి నడిపించిన మోషే. ఏలియా ప్రవక్త ఎవరు? ఒకసారి ఏలియా ప్రవక్త, ఇజ్రాయేల్ ప్రజలు అంటే దేవుని ప్రజలే, వాళ్ళు ఏం చేస్తారు? అన్య దేశంలోకి వెళ్ళినప్పుడు ఆ అన్య దేవతలను ఆరాధించడం మొదలు పెడతారు. ఓకే, అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహాలు పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటే దేవుడు వాళ్ళకి కరువు పంపిస్తాడు. మొదటి రాజుల గ్రంథంలో చూడండి, ఒకసారి ఆ వాక్యం చదవని చూస్తే, మొదటి రాజులు 1వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. మేరీ చూడు. సో అందులో ఏముంటుందంటే, ఫస్ట్ చాప్టర్ 1 నుంచి చదవండి. 17 చాప్టర్ 17 మొదటి రాజులు 17 1 నుంచి చదువు. గిలాదు మండలం మందలి తిప్పి నగరవాసి ఏలియా ప్రవక్త ఆహాబు రాజుతో, నేను ఇజ్రాయేలు దేవుడునగు యావేను కొలుచు భక్తుడను, నా పలుకులు వినుము. ప్రభు తోడు నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశము కొంతకాలం పాటు వాన కానీ మంచు కానీ కురియదు అనెను. నెక్స్ట్. ఓకే, అయితే ఇక్కడ ఎందుకు వర్షము కురవట్లేదు, వాన కురియట్లేదు అంటే దేవుడే చెప్తున్నాడు అనమాట. ఈ దేశంలో వాన కానీ మంచు కానీ కురియదు. ఎందుకంటే ఇశ్రాయేలీలు చేసినటువంటి పాపము, వాళ్ళు చేసిన విగ్రహారాధన, అక్కడ వాళ్ళు బలి ఇవ్వడము, అన్య దేవతలకి బలి ఇవ్వడము, ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. అన్యుల్లాగా చేస్తున్నారు. సో దేవుడు ముందే చెప్పాడు, మీరు గనక అన్య దేవతలను ఆరాధిస్తే మీకు వర్షం ఉండదు, మీకు కరువు వచ్చేస్తుంది, మిమ్మల్ని శత్రువులు పట్టుకెళ్ళిపోతారు, మీకు రోగాలు వచ్చేస్తాయి, మీకు చాలా కష్టాలు పడతారని ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళు కొంతమంది తల్లిదండ్రులు పాటిస్తారు, తర్వాత వాళ్ళకు పుట్టే పిల్లలు ఉంటారు కదా,
వాళ్ళు దేవుని బైబిల్ని వాక్యాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. సో ఈ ఏలియా ప్రవక్త ఉన్న కాలంలో కూడా ఈ ప్రజలందరూ దారి తప్పిపోయారు. ఈవెన్ రాజు కూడా దారి తప్పిపోతాడనమాట. ఆయన కూడా ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు చెప్తాడు, ఈ దేశం మీద వర్షం కానీ మంచు కానీ ఇంకా కురవదు. హల్లెలూయా. ఇప్పుడు వర్షం పడకపోతే ఎట్లా ఉంటుందండి? ఒక లైన్గా ఒక 4-5 సంవత్సరాలు వర్షాలు పడలేదు అనుకోండి, తినటానికి తిండి దొరకదు. సో అలాంటి కరువు వచ్చేస్తుంది అనమాట. సో ఆ కరువు టైంలో దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా ఒక అద్భుతం చేస్తాడు. ఏం అద్భుతం చేస్తాడంటే ఇజ్రాయెల్ ప్రజలందరినీ కొండ మీదకి, ఈ తాబోర్ కొండనే కరెక్ట్గా తాబోర్ పర్వతం మీదకే పిలుస్తాడనమాట. అందరు రండి, రాజు, సైన్యము, ప్రజలు, తర్వాత అన్య దేవతలను ఆరాధించే ప్రవక్తలు వాళ్ళు కూడా ఉంటారు కదా, యాజకులు, వాళ్ళు అందరు, వాళ్ళు ఒక 850 మంది ఉంటారు. ఇక్కడ సైడు ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఒక సైడు, అన్య జాతి ప్రజలు ఇంకొక సైడు. అప్పుడు దేవుడు అంటాడు, మీరు ఎన్ని రోజులు 2 పడవల మీద కాళ్ళు వేస్తారు? ఎన్ని రోజులు మీరు 2 దారులలో వెళ్తారు? 2 మనసులు కలిగి ఉంటారు. ఒకే మనసు మీరు కలిగి ఉండాలి. యెహోవా దేవుడా, యెహోవాను ఆరాధించండి. బాలు దేవుడా అంటే వేరే దేవతలు, అన్య దేవతలు, వాళ్ళ దేవుళ్ళ, వాళ్ళని ఆరాధించండి. కానీ ఈరోజు నిరూపించబడాలి, ఎవరు దేవుడు అనేది నిరూపించబడాలి అని చెప్పి ఆయన ఒక కందకం అనమాట, ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ ఒక కందకం, ఒక గొయ్యిలాగా తోపిస్తాడనమాట. వాళ్ళు ఒక బలి పశువుని తీసుకొచ్చి పెడతారు. మీరు మీ దేవుడికి ప్రార్థన చేయండి, కానీ మీరు సొంతగా అగ్ని మంట పెట్టొద్దు. మీ దేవత పైనుండి అగ్ని కురిపించాలి. అగ్ని కురిపిస్తే ఆ దహన బలి కాల్చివేయబడితే అప్పుడు మీ దేవుడని నేను నమ్ముతాను. లేదా నేను నా దేవుడికి నేను ప్రార్థన చేస్తాను. ఏ దేవుడైతే అగ్ని ద్వారా జవాబిస్తాడో ఆయనే నిజమైన దేవుడు అని ఏలియా చెప్తాడు. సరే, అందరూ ఒప్పుకుంటారు. సో వాళ్ళు ఒక బలిపీఠము, వీళ్ళు ఒక బలిపీఠం ఏర్పాటు చేస్తారు. ఇంకా వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళ ఆరాధనలు, అన్ని పూజలు చేస్తూనే ఉంటారు. కానీ అసలు ఎక్కడ జవాబు లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఒక రాయి జవాబిస్తుందా? ఒక బొమ్మ జవాబిస్తుందా? చెప్పండి. ఒక చెట్టు మాట్లాడుతుందా? మాట్లాడదు కదా. సో వాళ్ళు ఒక రాళ్ళకి, రప్పలకి, చెట్లకి, పుట్లకి మొక్కుతూ ఉన్నారు, అవి దేవుడు దేవత అని. అక్కడ నుంచి జవాబు రాలేదు. తర్వాత సాయంత్రం ఈవినింగ్ 5 o'clock ఆ టైంలో ఏలియా ప్రవక్త వచ్చి అందరి రండి, మీరు నా దగ్గరికి రండి అని చెప్పి ఆయన కూడా ఒక బలిపీఠం పెట్టి, బలిపీఠం మీద ఒక బలి పశువుని పెట్టి మొత్తం నీళ్లు పోయిస్తాడనమాట. ఎందుకంటే వాళ్ళు అనుమానించవచ్చు, నువ్వే ఏదో మంట తీసుకొచ్చి పెట్టేశావు అని చెప్తారు. కాబట్టి వాళ్ళకి అలాంటి అనుమానం లేకుండా మొత్తం నీళ్లు పోయిస్తాడు. ఇంకా నీళ్లు పోసినాక కాలుతుందండి? అది కాలదు. తడిబట్టను మనం మండించగలమా? మండించలేం కదా. అట్లాగే మొత్తం నీళ్ళు పోయిస్తాడనమాట. అప్పుడు ఆయన మోకరించి ప్రార్థన చేస్తాడు. దేవా, భూమి ఆకాశాన్ని సృష్టించిన యెహోవా, నీవు ఇవన్నీ మమ్మల్ని సృష్టించావని, మా సృష్టికర్తవు నువ్వే అని, నన్ను నువ్వు సేవకుడిగా ఎన్నుకున్నావని, నన్ను నువ్వే పంపించావని ఈ చుట్టూ ఉన్న ప్రజలందరూ గ్రహించేటట్లుగా మీరు ఈరోజు జవాబు ఇవ్వండి అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంతే, పరలోకం నుండి అగ్ని దిగి వస్తుంది. అగ్ని వచ్చి మొత్తం అంతా కాల్చివేస్తుంది, వాటర్తో సహా ఎండిపోతాయి అన్నమాట. అప్పుడు అందరు సాష్టాంగపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తారు. అట్లా ఇజ్రాయేల్ ప్రజలందరూ మారిపోతారు. సో 2 ప్రవక్తలు చాలా గొప్ప ప్రవక్తలు అనమాట. సో యేసు ప్రభుతో మాట్లాడడానికి వచ్చారు, ఒకళ్ళు ఇక్కడ. వాళ్ళు ముగ్గురు దేవుడితో మాట్లాడుతూ ఉంటే అక్కడ కింద ఎవరున్నారు? ఆయన పక్కన 3 శిష్యులు ఉన్నారు కదా, పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళు చూస్తూ ఉన్నారు ఇలాగా. వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయారు ఈ దృశ్యం చూసి. తర్వాత వాళ్ళిద్దరు మోషే, ఏలియాలు వెళ్ళిపోతారు. మళ్ళీ మామూలుగా అయిపోతాడు యేసయ్య. అప్పుడు పేతురు అంటాడు, ప్రభా, ఇగో ఇక్కడ నీకొక గుడి, పేతురుకొక గుడి, ఏలియాకొక గుడి కట్టేసేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? దేవుడు. మోషే, ఏలియాలు వాళ్ళెవరు? ప్రవక్తలు, మామూలు ప్రజలు. ఇప్పుడు దేవుడు ప్రజలు ఒకటేనా? కాదు కదా.
దేవుడికో గుడి కట్టిస్తా అంటున్నాడు, వీళ్ళకు కూడా ఒక్కొక్క గుడి కట్టిస్తా అంటున్నాడు. అప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. అంటే చాలామంది మనం దేవుని స్థానంలో మనుషులను పెడతాం. చాలా సార్లు మనం దేవుడి స్థానంలో కొన్ని వస్తువులు పెడతాం. ఇగో ఇదే నన్ను కాపాడింది, ఇగో ఇదే నన్ను రక్షించింది అని. కాదు, మనం ఏ వస్తువుని దేవుడి ప్లేస్లో పెట్టకూడదు. దేవుడు దేవుడే, మనిషి మనిషి. హల్లెలూయా. సో దేవుడు పేతురు అలా చెప్పగానే పరలోక తండ్రి మాట్లాడతాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, యేసుప్రభు గురించి నా ప్రియమైన కుమారుడు, ఆయన చెప్పినట్లు మీరు చెయ్యండి, ఆయన మాట వినండి. హల్లెలూయా. మోషే మాట, ఏలియా మాట కాదు, వాళ్ళు కూడా నా మాటనే విన్నారు. మనము ఇప్పుడు ఎవరి మాట వినాలి? యేసయ్య మాట వినాలి. యేసయ్య ఏం చెప్తున్నాడు మనం అది చేయాలి. సో అలా చెప్పి దేవుని స్వరం మాయమైపోతుంది. అప్పుడు యేసయ్య అంటాడు, ఈ విషయం మీరు ఇప్పుడే ఎవరికి చెప్పొద్దు, ఇట్లా మీరు దర్శనం చూశారు కదా, అప్పుడే చెప్పొద్దు. నేను మరణం నుంచి తిరిగి లేస్తాను కదా, అప్పుడు మీరు చెప్పండి, కానీ ఇప్పుడే ఎవరికి చెప్పొద్దని. ఇక వాళ్ళ ముగ్గురిని తీసుకొని కిందికి వస్తూ ఉంటాడు యేసయ్య. కింద ఏం జరుగుతుంది? పైనేమో వీళ్ళు సంభాషిస్తూ యేసుప్రభు రూపాంతరం, మహిమ స్వరూపం చూస్తూ ఉంటారు. కింద 9 మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి ఒక అతను తన కుమారుణ్ణి తీసుకొస్తారు. ఆయనకి దయ్యం పడుతుంది, ఇట్లాగే ఫిట్స్ వ్యాధి వస్తుంది అనమాట. ఫిట్స్ వ్యాధి అనేది దురాత్మ ద్వారా, చీకటి శక్తుల ద్వారా వస్తుంది అనమాట. హల్లెలూయా. కొన్నిసార్లు నరాల వీక్నెస్ ద్వారా రావచ్చు, బట్ మన శరీరంలో ఈ లోకంలో వచ్చే ప్రతి వ్యాధి వెనకాల సాతాను ఉంటాడు, చీకటి శక్తి ఉంటుంది. జ్వరమైనా అది ఏదైనా సరే. ఎందుకంటే నేను ముత్తంగిలో నా స్వయంగా నేను ఒక ఆమె మాట్లాడడం విన్నాను. ఆమెలోంచి సాతాను మాట్లాడుతుంది. ఆమెకి పిల్లలు లేరంట. అయితే ఆమెలో నుంచి సాతాను వచ్చి చెప్తుందనమాట, దురాత్మ, ఈమెకి పిల్లలు లేకుండా చేశాను నేను, ఈమెకి కడుపులో గడ్డ అయ్యేటట్టు చేశాను, ఈమె ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకోవద్దు అంటే, చర్చికి రావద్దంటే వచ్చింది అని అది చెప్తుంది. మేము చాలా షాక్ అయిపోయాను. నేను చాలాసార్లు చూశాను నేను ఆ దయ్యం మాట్లాడడం. క్యాన్సర్ వ్యాధి, ఫిట్స్ వ్యాధి, ఇదిగో ఈమెకి ఈ వ్యాధి ఇచ్చాను, ఈమెను హాస్పిటల్లో చుట్టూ తిప్పుతున్నా కానీ ఈమెకి ఈ వ్యాధి నేనే ఇచ్చానని అది చెప్తుంది. సో యేసు నామల్లో చెప్తున్నా, వెళ్ళిపో, ఇప్పుడని వదిలి వెళ్ళిపో అంటే, ఇంకా వెళ్ళిపోతాను, ఉండలేను, యేసే అగ్నితో నన్ను కాల్చేస్తున్నాడు, ఉండలేను, వెళ్ళిపోతుంది అనమాట. సో అలాంటి విడుదల నేను చూశాను నా కల్లారా. సో ఈ ఫిట్స్ వ్యాధి, ఈ చాంద్ర రోగం, ఈ అతనికి పడినప్పుడు ఆయన సడన్గా నీళ్ళలో పడిపోతున్నాడు, నిప్పులో పడిపోతున్నాడు. అయితే ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ఆయనకి స్వస్థత కాలేదు. శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు, అయ్యా నేను నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, కానీ వాళ్ళు ఎవ్వరు కూడా బాగు చేయలేకపోయారు. యేసుప్రభు శిష్యులే వాళ్ళు, కానీ వాళ్ళు ఈ అబ్బాయిని బాగు చేయలేకపోయారు. ఎందుకు? అయితే యేసయ్య కోపడతాడు, అల్ప విశ్వాసులారా, ఎన్ని రోజులు నేను మీతో ఉంటాను? నేను 3.5 సంవత్సరాలే నా పరిచర్య, తర్వాత నేను పరలోకానికి వెళ్ళిపోతాను. మరి మీరు విశ్వాసంతో ఉండాలి కదా, నాలాగా మీరు కూడా చెయ్యాలి కదా అని యేసయ్య శిష్యులను గద్దించి ఆ బాబుకి స్వస్థత ఇస్తాడు. ఆయనలో ఉన్న దురాత్మ వెళ్ళిపోతుంది, ఆ బాబు మంచిగా అయిపోతాడు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు శిష్యులు ఇట్లా పర్సనల్గా రూమ్లోకి వచ్చినప్పుడు, ప్రభా మేము ఎందుకు అతనిలో ఉన్న దయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము, ఏంటి కారణం అని శిష్యులు అడుగుతారనమాట. అప్పుడు యేసయ్య చెప్తాడు, ఇది విశ్వాసము ద్వారా, ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే పోతుంది. హల్లెలూయా. ఒకటి ఏముండాలి మనకి? విశ్వాసం. అంటే ఎలాంటి వ్యాధులే కాదు, రోగాలే కాదు, సమస్యలే కాదు, దురాత్మలు, చీకటి శక్తులు, చేతబడి శక్తులు ఏవైనా సరే యేసు నామంలో ఇది వెళ్ళిపోతుంది అని మనలో విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. సో విశ్వాసం ఉండాలి. రెండోది ప్రార్థన, ఉట్టి ప్రార్థన కాదు. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన, ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ కంపల్సరీ అనమాట. ఇలాంటి సాతాను శక్తులు. అందుకే నేను మరి జీవన్ కోసం ప్రార్థన చేయడానికి ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి అనేసి నేను చెప్పాను. మరి నేను సేవ స్టార్ట్ చేసేటప్పటి నుంచి కూడా నేను చాలా రోజులు ఫాస్టింగ్ చేసేదాన్ని. 40 days ఫాస్టింగ్ చేశాను, కంప్లీట్గా ఏమీ తినకుండా. 21 days ఫాస్టింగ్ చేశాను.
14 days, 19 days, 7 days. ఇక తర్వాత ఇక ప్రతి లెంట్కి 40 days ప్రేయరు, ఒక 1 మీల్ తినుకుంటూ 40 days ప్రేయర్, ఉపవాస ప్రార్థన. మధ్య మధ్యలో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఎవరికోసం మనం చేయాలంటే స్పెషల్గా ఇంటెన్షన్ ఉంటే ఫాస్టింగ్ ప్రేయర్. సో అట్లా ఎక్కువ నేను ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసి ఉన్నాను కాబట్టి నాకు ఆ విశ్వాసం ఉంది. ఏ ఏ ఎంత పెద్ద సాతాను శక్తులని నేను అస్సలు భయపడను, దేనికి భయపడను. ఎందుకంటే వాటికంటే నా దేవుడు గొప్ప దేవుడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకంలో ఉన్న సాతాను దుష్ట శక్తుల కంటే గొప్పవాడు యేసయ్య. సో అస్సలు మనం భయపడొద్దు. సో యేసయ్య చెప్తారు మీరు ఉపవాసంతో ప్రార్థన చేయాలి. సో తర్వాత శిష్యులు కూడా యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారు. యేసు ప్రభు ఏమేమి అద్భుతాలు చేశాడో శిష్యులు కూడా ఆయన చేసిన అద్భుతాలు చేశారు, ఇంకా గొప్ప అద్భుతాలు చేశారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి, దేవుడి మీద నమ్మకం ఉంచాలి, దేవుడి మీద ఆధారపడాలి. మనం ఉపవాస ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. బైబిల్ చదువుతున్నారమ్మా మీరు? బైబిల్ చదువుతున్నారా? తీసుకున్నారు కదా బైబిల్స్? కంపల్సరీ డైలీ ఒక అధ్యాయం చదవండి. ఒక అధ్యాయం అన్న వాక్యం చదవండి. వాక్యం చదవడమైనా వినడమైనా మీరు కంపల్సరీ చేయాలి. ఓకే. సో దేవుడు ఈ కుటుంబాన్ని సంపూర్ణంగా విడుదల చేయాలని, రక్షణలోనికి రావాలి. చూడండి, యేసు ప్రభు నిజమైన దేవుడు, మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు. ఎవరు మన కోసం ప్రాణం ఇవ్వలేదు. సో ఆ సత్యం మనందరం తెలుసుకోవాలి, ఈ కుటుంబం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ కుటుంబం ద్వారా ఇంకా అనేక మంది యేసు ప్రభు నుంచి తెలుసుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. అందరు మోకరిస్తాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు, వందనాలు, స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు నాయనా. ప్రభువా, ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయనా. ప్రభా అయా తండ్రి, ఇదిగో నాయనా, అవును తండ్రి, ఏలియా దేవుడవు, మోషే దేవుడవు నాయనా. మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు చేసావు నాయనా, ఏలియా ద్వారా నువ్వు ఎన్నో అద్భుతాలు చేసావు నాయనా. అయా ఈ గృహంలో కూడా మీరు కార్యాలు జరిగించండి నాయనా, అద్భుతాలు జరుగునుగాక నాయనా. అయా తండ్రి, నీకు స్తోత్రం నాయన. ప్రభా ఈ కుటుంబానికి రక్షణ కలుగునుగాక, ప్రతి ఒక్కరికి విశ్వాసం కలుగునుగాక నాయనా. నిజమైన దేవుడు రక్షకుడు నీవే అని తెలుసుకొనుగాక నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విడుదల, 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 యేసు నామములో విడుదల కలుగునుగాక. అయా సునీతను ముట్టండి నాయన, దీవించండి నాయన. ఆ బిడ్డ విశ్వాసాన్ని బలపరచండి నాయన. ప్రభా ఆ బిడ్డ చేసే ప్రతి ప్రార్థన ఆలకించండి నాయన. అయా తల్లిగారిని కూడా ముట్టండి నాయన, ఆమెనుకున్న మోకాల నొప్పిని తొలగించండి నాయన, స్వస్థత దయచేయండి నాయన. ప్రభా అక్కలను ముట్టండి నాయన. అయా వారి స్నేహితులను, బంధుమిత్రులు అందరినీ దీవించండి నాయన. స్తోత్రం నాయన. ప్రభా అయా నీకు వందనాలు. జాబ్ దయచేయండి, నవ్యకి జాబ్ దయచేయండి నాయన. ప్రభా అయా వైష్ణవిని దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి నాయన. అయా జీవన్ కోసం ప్రార్థిస్తున్నాం. యేసు నామములో జీవన్కి సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు ఇద్దరిని కూడా మారు మనసు దయచేయండి, రక్షణ దయచేయండి నాయన. ప్రభా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. ఈ గృహం మీద నీ మహిమ ఉంచండి, నీ వెలుగు ఉంచండి నాయన. ఈ గృహం చుట్టూ నీ అగ్ని కంచె వేయండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. నీకే మహిమ, ఘనత, ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.